హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండినటువంటి యువతులకు సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అలాగే మనకేంటంటే తెలంగాణలో ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వారికి కూడా అయితే ఈ శుభవార్త కూడా వర్తిస్తుంది. అయితే మన యొక్క ఇళ్లకు ఈ తేదీ నుండి మనకు అధికారులు అయితే మన ఇంటికి అయితే రాబోతున్నారండి. తప్పనిసరిగా మీరు ఈ ఒకటి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ ఒకటి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వెంటనే తెలియజేస్తాను. ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి చదివి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన వారికి బిగ్ అలర్ట్. అక్టోబర్ 29 నుండి దేశాభివృద్ధిలో యువతది కీలక పాత్ర. అందుకే వారికి నిర్దిష్ట వయసును పెట్టి ఎన్నికల్లో పాల్గొనేందుకు ఓటేసే అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించింది. ఈ క్రమంలోనే 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటుకు అప్లై చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం అయితే కల్పిస్తుంది. అంతేకాక కొన్ని సందర్భాల్లో ప్రజలకు కీలక అలర్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జారీ చేస్తుంది. అలాగే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి బిగ్ అలర్ట్ అయితే వచ్చింది. మరి ఆ వివరాలు ఏంటో మనం తెలుసుకుందాము. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల కమిషన్ శ్రీకారం అయితే చుట్టింది. ఆగస్టు 20వ తేదీ నుండి ఓటర్ల జాబితా సవరణ ప్రారంభమై జనవరి 6వ తేదీతో తుది జాబితా అనేది ప్రకటనతో ముగియనుంది. ఆగస్టు 20వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు ఓటర్ జాబితా సవరణలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసరు అనగా మనకు BLO ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ లిస్టును పరిశీలిస్తారు. అదే సమయంలో అవసరమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో మార్పు కూడా అయితే చేస్తారు. అధికారుల పరంగా చేయవలసినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా అక్టోబరు 28 కల్లా పూర్తి చేయనున్నారు. ఈ క్రమంలో ముసాయిదా ఓటర్ జాబితా అక్టోబర్ 29 అయితే ప్రచురిస్తారు. ఇదే సమయంలో కొత్త వారికి కూడా ఓటు హక్కును పొందేందుకు అవకాశం అయితే కల్పించింది. 18 సంవత్సరాలు నిండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు. అయితే 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు అనేది మీరు నిండి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఓటు హక్కు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఓటు హక్కు కోసం ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. కొత్త ఓటుతో పాటు అడ్రస్ మార్చుకోవడము, మరణించిన వారి యొక్క పేర్లను తొలగించడము, ఓటర్ వివరాలు సరిచేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఇక అక్టోబర్ 29 నుండి ప్రారంభమయ్యే దరఖాస్తులు నవంబర్ 28 వరకు అయితే స్వీకరిస్తారు. అదేవిధంగా డిసెంబర్ 24 లోపు అప్లికేషన్ అనేది పరిశీలిస్తారు. ఇలా ఓటర్లకు సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఓటర్ లిస్టును 2025 జనవరి 6కు అయితే ప్రచురిస్తారు. గతంలోనూ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఓటర్ జాబితాకు సంబంధించిన విషయంలో కీలక ప్రకటన అయితే చేసింది. ఆ సమయంలో కూడా కొత్త వారికి సంబంధించినటువంటి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించి బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటింటికి వెళ్ళి ఓటర్ జాబితాలో మార్పులు అయితే చేర్పులు చేశారు. అలా పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా చాలామంది కొత్త వారు ఓటు హక్కును అయితే పొందారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి 18 ఏళ్ళు నిండినటువంటి వారికి ఓటు హక్కు అనేది దరఖాస్తు చేసుకునే విధానాన్ని అయితే కల్పించింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకు కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే మనకేంటంటే ఓటు హక్కును అయితే కల్పించారు. తెలంగాణలో 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిలు అబ్బాయిలకి. సో మనకేంటంటే ఈ 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా ఓటుకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఒకటి మీరు మీ సేవల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మనకు ఇక్కడ ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్ళకు కూడా శుభవార్త అయితే వచ్చిందండి. సో మనకు ఆగస్టు 20వ తేదీన మనకు ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంటికి అధికారులు అయితే వస్తారు. సో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ మీ ఇళ్ళకైతే వస్తారు. వచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఓటర్ ఐడి కార్డు ఉందనుకోండి, ఒకవేళ ఎవరైనా చనిపోయిన వారు ఉంటే కూడా వారికి చెప్తే వారి పేరు రిమూవ్ చేసేస్తారు. ఒకవేళ మీ యొక్క ఓటర్ ఐడి కార్డులో ఏదైనా అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ, పేర్లు చేంజ్ చేసుకోవాలన్నా కానీ సో దాంట్లో చేంజ్ చేసుకోవచ్చు. వారి దగ్గర మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఇవైతే చేసుకోండి. 18 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా ఓటు అనేది నమోదు చేసుకోండి. ఓటు ఉంటే కనుక మీరు భారత రాజ్యాంగం ప్రకారం ఏంటంటే మనకు ఒక హక్కు అనేది వస్తుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.